శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. తులారాశి వారు ఈ నవంబర్ 29 మీరు ఎదుర్కొనే సంఘటన అనుకోని అగౌచి దెబ్బతో ఉంటుంది. ఈరోజు ఒక స్త్రీ అందరి ముందు మీ యొక్క వ్యక్తిత్వాన్ని షాక్ చేసే విధంగా తీవ్ర అవమానాన్ని కూడా కలిగిస్తూ, మీ యొక్క పేరుని ఎత్తుతూ నలుగురు ముందు కూడా అవమానపరుస్తూ, మీ యొక్క రెప్యుటేషన్‌ని పూర్తిగా కూడా దెబ్బతీసే ప్రయత్నాన్ని చేయబోతుంది. ఆమె ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియో ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి, జాగ్రత్త పడవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా భావించి చివరి వరకు చూడండి. ఇది మీ జీవితానికి ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మరి ముఖ్యంగా వీడియోలోకి వెళదాము. మరి తులారాశి చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే తులారాశి కిందకొస్తారు. తులారాశి రాశి చక్రంలో 7వ రాశిగా ఉంటుంది. తులారాశి వారు మీరు సూక్ష్మ విశ్లేషణ, మనస్తత్వం మరియు గౌరవంతో ప్రత్యేకత కలిగి ఉంటారు. మీరు వాస్తవాన్ని, న్యాయం మరియు నిజాయితీను ప్రతిష్టపరుస్తారు. ఇతరుల సమక్షంలో అసమర్థత, తప్పులు లేదా విమర్శ ఎదుర్కోవడం అంటే మిమ్మల్ని తారసపడడం అనిపిస్తుంది. మీరు సాధారణంగా ధైర్యవంతులు, చారిత్రాత్మక చారిత్రక మరియు జాగ్రత్తతో ఆలోచించే వ్యక్తులు. కానీ ఈరోజు వచ్చే అవమానం కొన్ని విశ్వాసాన్ని కూడా కదిలిస్తుంది. అన్ని విశ్వాసాలను కూడా పూర్తిగా కదిలిస్తుంది. ఒకసారి అవమానం ఎదురైతే మీరు లోపల బాధ, కోపం మరియు అసహనంను అనుభవిస్తారు. ఈరోజు జరిగే సంఘటన మీ యొక్క వ్యక్తిత్వాన్ని, సామాజిక గౌరవాన్ని కూడా పరీక్షిస్తుంది. మీరు ఇది మనసులో ప్రతి తీవ్రత ముద్రను కలిగి కూడా ఉండేందుకు అవకాశాలు బలంగా కనిపిస్తాయి. ఇటీవల పరిస్థితులు చూసుకున్నట్లయితే గనుక మరి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు కొన్ని సంబంధాలు, వ్యక్తిగత ప్రయత్నాలు మరియు సామాజిక వ్యవహారాల్లో మధ్యస్థ స్థితిలో ఉన్నారు. మీరు కొంత విశ్వాసం తగ్గిన దశలో కనిపిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చిన్న చిన్న విమర్శలు, నెమ్మదిగా విరోధాలు చూపుతున్నారు. ఈ సమయంలో అవమానం వస్తే అది పెద్ద శక్తి, గౌరవం మరియు ఆత్మవిశ్వాసంపై తీవ్రమైనటువంటి భావం చూపుతుంది. ఈరోజు ముఖ్యమైన సంఘటనలు అసలు ఊహించని స్థాయిలో తీవ్ర ప్రభావాన్ని చూపే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి సంఘటన గురించి మనం ఒకసారి చర్చలు చేస్తే, ఈరోజు ఒక స్త్రీమూర్తి ద్వారా మీరు ఎదుర్కొనే భారీ అవమానం ఇది సాధారణమైనటువంటి స్త్రీ కాదు. మీరు గౌరవాన్ని మరియు మీ యొక్క మరియు గుర్తించినటువంటి వ్యక్తి. ఈ సందర్భంలో ఉన్న కొందరి ముందు ఒక సంభాషణ, ఒక సంఘటన లేదా ఒక చర్య మీ యొక్క ప్రతిష్ట, గౌరవం మరియు వ్యక్తిత్వానిపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ సంఘటన మీరు సామాజిక మరియు మానసిక స్థితిని కూడా పరీక్షించే విధంగా ఉంటుంది. మీరిప్పటి వరకు కూడా ఈ యొక్క స్త్రీ అంటే చాలా గౌరవించారు. ఎంతో గౌరవించారు. కానీ ఈ స్త్రీ మీరు పనిచేసే ప్రదేశంలో దాదాపుగా మీరు పనిచేసే ప్రదేశంలోనే ఉంటుంది. ఈమె క్రితంలో మీకు ఎంతో అనుకూలమైనటువంటి ఆలోచనలతో ఉంది. కానీ మధ్యలో కొందరు చెప్పినటువంటి కొన్ని మాటల ప్రభావంగా, కొందరు చెప్పినటువంటి కొన్ని వ్యతిరేక ఆలోచనలు కలిగించినటువంటి వ్యతిరేక ఆలోచనల కారణంగా ఈ స్త్రీ పూర్తిగా మీ నుంచి దూరమయ్యేందుకు ప్రయత్నాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈమె మీ యొక్క మీరు ఆవిడ మాట్లాడుకునే సమయంలో అంటే ఈ స్త్రీ అంటే చిన్న స్త్రీ కాదండి. వయసులో చాలా పెద్ద స్త్రీ. మీరు ఎప్పటినుంచో కూడా గౌరవిస్తూ ఉన్నటువంటి స్త్రీ అని కూడా చెప్పొచ్చు. ఈమె మీరంటే విశ్వాసం ఉన్నప్పటికీ మధ్య వ్యక్తుల మాటలు వింటూ
ఆమె చాలా వరకు కూడా పొల్యూట్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క ప్రయత్నంలోనే ఆమె మీ యొక్క స్థాయిని తగ్గిస్తూ, మీ గురించి తక్కువగా మాట్లాడుతూ, ఆమె చెప్పే మాటలు, చేసే ఆలోచనలు మీకు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అసలు మీరు ఒక్కసారిగా బాధపడుతూ ఏమైనా ఇలా మాట్లాడుతున్నది అని కూడా మీరు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. గతంలో ఈమె మీ యొక్క ఎదుగుదలకు ఎంతో సహకారంగా నిలబడినటువంటి మనిషి. ఆమెను కూడా మీరు ఎంతో గౌరవిస్తూ మీ యొక్క కుటుంబ సభ్యురాలిగా లేదా మీకు దగ్గరగా ఉన్నటువంటి ఎంతో ముఖ్యమైన శ్రేయోభిలాషుల్లో ఒకరిగా భావిస్తూ ఉన్నటువంటి స్త్రీ ఒక్కసారిగా నలుగురు ముందు అవమానం చేయడం వలన మీరు చాలా వరకు కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ఒక్కసారిగా మీకేం మాట్లాడాలో కూడా అర్థం కాని స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహ ఈ యొక్క పరిస్థితికి కారణం ఈ యొక్క ముఖ్యమైనటువంటి గ్రహస్థితి. గ్రహస్థితి ప్రకారం సూర్యుడు, శని మరియు మంగళం అనుకూల రీతిలో లేవని లేనివి. మీరు చేసిన చిన్న తప్పు సమయాన్ని తప్పించడం లేదా అవగాహనలో లోపం కారణంగా ఈ యొక్క అవమానం వస్తుంది. వ్యక్తిగత, సామాజిక సంబంధాల సంక్లిష్టతలు, ఆసక్తి లేదా అసూయ కారణంగా ఈ సంఘటన కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సంఘటన వల్ల మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సామాజిక గౌరవం వ్యక్తిత్వ స్థానంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి, కోపం మరియు అసహనం మీలో ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో నమ్మకం, అసహనం కొంచెం పరీక్షకు కూడా లోనవుతాయి. మరి ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు ఉదయం చిన్న అసహనం, మానసిక ఒత్తిడి ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత స సామాజిక పరిచయాల్లో జాగ్రత్త అవసరం. ఊహించని చిన్న సంఘటనలు, సాయంత్రం సమస్యలు తగ్గించకపోవచ్చు, కానీ ఆలోచన ద్వారా అధిగమించవచ్చు. రాత్రికి స్వీయ ప్రతిబింబం భవిష్యత్తులో ముందడుగు కోసం సిద్ధం అవుతుంది. మరి కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీరు. ఎవరి ముందు కోపం, అసహనం చూపకండి. అలాగే తప్పులు లేదా విమర్శలను తీర్చేందుకు ఒత్తిడి చెందకండి. అలాగే ధై ధైర్యంగా, స్థిరంగా మరియు చైతన్యంతో స్పందించడం చాలా మంచిది. ఒక చిన్న అపవాదం కూడా ప్రభావితాన్ని మీ మీదకి మరింత పెంచవచ్చు. జాగ్రత్త. అయితే రేపటిపై ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, ఈరోజు జరిగిన అవమానం రేపు కొన్ని నిర్ణయాలకు ప్రభావితం చూపిస్తుంది. మీరు వ్యక్తిగత, సామాజిక దిశలను మరింత జాగ్రత్తగా, ధైర్యంగా చూపాలి. ఈరోజు సంఘటన భవిష్యత్తు పరిణామాలను ముందే సూచిస్తుంది. కాబట్టి ప్రతి ధైర్యం మరియు సహనం కూడా చాలా అవసరం. అయితే మరి తులారాశి వారు ఈరోజు ఎదుర్కొనే అవమానం తాత్కాలిక ఘటన మాత్రమే. కానీ మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం మరియు వ్యక్తిత్వం ఎప్పటికీ కూడా తగ్గదు. మీరు ఏ విధంగా స్పందిస్తారో భవిష్యత్తుపై నిర్ణయం ఇస్తుంది. ధైర్యంగా ఉండండి. ఈరోజు జరిగే ముందు ఈరోజు జరిగే ముందు చూపించే పరీక్ష మాత్రమే. దాన్ని మీరు అధిగమించగలరు. అసలు విలువ, ప్రతిభ మరియు సామర్థ్యం ఎప్పుడు మీకెంపిక అవుతుంది అని మీరు గమనించాలి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. తులారాశి వ్యక్తులకు తప్పకుండా దీన్ని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.